असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय सनातनं निरुपमानमिति नित्यनूतनम् हिन्दू धर्मम् अति सनातनं निरुपमानमिति नित्यनूतनम् समता बहुळत्वालतो सुप्रतिष्ठितम् समता बहुळत्वालतो सुप्रतिष्ठितम् इति सर्वम् ईश्वरमयमनि चाटिन तत्त्वम् इति सर्वम् ईश्वरमयमनि चाटिन तत्त्वम् हिन्दू धर्मम् अति सनातनम् निरुपमानमिति नित्यनूतनम् అచలపీఠ అధిపతి శ్రీ రామలింగాచారి గారు మాట్లాడతారు. మనకు అత్యంత ఆప్తులు వారు. మన్నాదా శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ధ్యానమూలం గురుర్మూర్తి, పూజామూలం గురుర్పాదుక, మంత్రమూలం గురుర్వాక్యం, ముక్తిమూలం గురుర్కృప. గురునాం అర్చే నిత్యం గురు పాదాభివంతం గురునాం అగ్నిష్టం తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అయితే నా పేరు రామలింగాచారి. ఈ యొక్క సమయము చాలా విలువైనదంటే దీన్ని వెళ్ళగట్టలేనటువంటిది. ఈ యొక్క సమయాన్ని ప్రతి ఒక్కరం కూడా జాగ్రత్తగా చక్కగా పాటించాము. నాకు ఇచ్చిన ఈ సమయాన్ని కట్టే కొట్టే తెచ్చే అనే మాట లోపల నేను ముగిస్తాను. మరి రమణమూర్తి గారు, జగదీష్ గారు మొదలు రమణమూర్తి గారు మాట్లాడిన తర్వాత జగదీష్ గారు దూరం నుంచి చాలా విశాఖపట్నం నుంచి వచ్చి ప్రేమ గురించి చాలా చక్కగా వివరించారు. అయితే ప్రేమ అనేది చాలా గొప్పది, అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ఇక్కడ లాస్ట్లో అందరూ వివరించిన దాని ప్రకారంగా ఇప్పుడు స్వామి ఆచార్యులు వారు చెప్పినటువంటి ప్రకారంగా సకల భూతములయందు, సకల దేశములయందు, సకల కాలములయందు ములుగు సందు లేకుండా నిండి ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని ఎవరైతే వీక్షించగలుగుతారో వారే భక్తులు, వారే ముక్తులు అని చెప్పాడు చాలా చక్కగా. అయితే దీనికి మూల కారణమైనటువంటి మరి రమణమూర్తి గారిని పొగడటానికి కానీ తీసివేయటానికి కానీ ఎక్కడ కూడా ఆస్కారం లేనటువంటి గొప్ప మహానుభావుడు. పొగడకనే పొగుడుతున్నాను, చెప్పకనే చెప్తున్నాను. ఇది చాలా విచిత్రమైంది. మరి రమణమ్మ గారు కూడా ఈ అచల సాంప్రదాయంలో మహాభక్తురాలు ఆమె కూడా. అయితే ఆమె అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆమె కూడా చాలా చక్కగా మాట్లాడింది. నేను ఎవరిని మర్చినా కూడా పేరు పేరున అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే రమణమూర్తి గారు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సాంప్రదాయంలో తాను తీసుకున్న జయభారత్లో చేపట్టినటువంటి గొప్ప కార్యక్రమం ఏంటంటే అన్నీ ఉన్నాయి, ఏమీ లేదు. అన్నీ ఉన్నాయి, ఏమీ లేదంటే ఎవరికి ఏం కావాలని అవి ఉన్నాయి. కానీ ఏమీ లేదంటే రాగద్వేషాలకు ఏదైతే ఇక్కడ బోర్డు పెట్టాడో సనాతన కావలి ద్వేషాన్ని తీసేసినటువంటి యొక్క మార్గాన్ని ఎన్నుకున్నాడో ఆయన అచలుడు. అచలుడు అనగా కదలిక లేనటువంటిది అచలం. అయితే స్థిరమైనటువంటి తత్వం కలిగి అన్నిటికీ అవతలివాడు, సుఖ దుఃఖాలకు అవతలివాడని మనం ఘంటాపదంగా చెప్పవచ్చు రమణమూర్తి గారు. ఆ ఒక రమణమూర్తి గారి వలన ఇంత ఈ జయభారత్ వల్ల సంస్థ మరియు గొప్ప గొప్ప మన జగదీశ్వరన్ అయినటువంటి వారి గొప్ప మహానుభావులను మరియు ఎడ్లపల్లి రామ్మోహన్ గారు అందరికీ కూడా నేను పేరు పేరున మరి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈ సంస్థకు కూడా
ఎల్లవేళలా ఈ అచల సాంప్రదాయంలో ఏముందంటే గురువే సర్వలోకానాం విజశే భవరోగిరః. అయితే తానుంటే జగమన్నా, తా లేకపోతే జగం సున్నా. అయితే ఈ గురుకిల్ అనేది చాలా గోప్యమైనది, రహస్యమైనది. ఇది చెప్తే వినేది కాదు, పట్టుకుంటే దొరికేది కాదు, అర్థం చేపించేది కాదు. అయితే ఆహార వ్యవహారాల నియమాల లోపల ఇక్కడ ఏ విధంగా వచ్చి కూర్చున్నామో అదే విధంగా ఇదే పనిగా కాకుండా ఎక్కడ పోయినా కన్ను మూస్తే కళ, కన్ను తెరిస్తే కళ, ఆ భగవత్ స్వరూపం అనేది సర్వంతర్యామై ఉన్నది. అయితే ఈ రమణమూర్తి గారు చేపట్టినటువంటి కార్యము కుల మత వర్గ భేదం లేకుండా ఏదైతే ఫస్ట్ మీకు శ్లోకాన్ని చదివాను మళ్ళొకసారి వినిపిస్తాను. యశ్యంతన్నాది మధ్య నైకర చరణం నామగోత్రం సూత్రం నో జాతి నైవ వర్ణో న భవతి పురుషో నా నపుంసో నచ స్త్రీ నకారం నైవేకారం నహి జనన మరణం నాస్తి పుణ్యం న పాపం నో తత్వం తత్వమేకం సహజ సమరసం సద్గురుం నమామి. ఆత్మ అనాత్మ వినాశయేతు మనిషం సర్వాతిరిక్తం శుభం పూర్ణాత్ పూర్ణమనామయం సుఖతరం సర్వాపదధ్వంసకం సర్వ అజ్ఞాన వినాశకం గురుపదం సర్వాత్మకం నిర్మలం సర్వభ్రాంతి వివర్జితం సంపూర్ణ బోధం నమః. న జ్ఞాతం పరవస్తు నిత్యమచలం సత్యం స్థితం శాశ్వతం నిత్య అనిత్య వేగవైరుతం నిర్నామం లేవు సర్వప్రత్యహీనకంచ తత్వం సర్వత్వ సొంతం పరం వందేహం పరిపూర్ణ బోధ మనిషిం సందేహ నాశం ప్రభుం. జై సద్గురునాథ్ భగవానికి జై. సందేహం ఎవరి వల్ల కలుగుతుందో వారికే ఆ సందేహము వాళ్ళే విడనాడాలి. అయితే ఇటువంటి మార్గంలో మనమందరం కూడా మీరందరూ కూడా చక్కగా చేరి తన యొక్క వ్యవహారాలు కూడా భార్య పిల్లలు అన్ని పోషించుకుంటూ ఏది వదలకుండా దీన్ని వదలకుండా ఎవరైతే నడుస్తారో వారే దైవాజ్ఞులు, వారే. ఇప్పుడు రామాయణంలో విభీషణుడు ఎలాగో, రామాయణం విభీషణుడు రావణుడు అయితే విభీషణుడు కూడా మరి సుగ్రీవుడు కూడా ఏ విధంగా అయితే ఆయన పొందాడు అలాగనే ప్రతి ఒక్కరం కూడా అన్ని తన లోపల 96 తత్వాలు మనలో ఉంటున్నాయి. ఆ తత్వాలను అన్నింటినీ కూడా మనం గుర్తెరిగి మరి పెద్దల యొక్క సేవను పొంది మనం అందరం కూడా తరించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత పబ్లికేషన్స్ 9848030089.